కథ ముగిసిపోయేనా ఎడారి బాటలో దైవమా పుమా వేదనల గాథలు. ఆడుకుంటున్నారా? అవునా? బాగా చదువుకోవాలి, సరేనా? సరే నాన్న. ఇదిగో, ఇది నీకు. ఇది తీసుకెళ్లి లోపల పెట్టండి. లోపలికెళ్ళండి. సరే అమ్మా. ఏంటయ్యా అది? రాజశేఖర్ గారు డబ్బులు పంపారు మహేశ్వరి, లోపల పెట్టు. పంపిస్తే నువ్వు తీసుకున్నావా? నేను వద్దనే చెప్పాను మహేశ్వరి, కానీ ఆయనే వినిపించుకోకుండా పంపాడు. ఏమయ్యా, నీకు కొంచెమైనా మనస్సాక్షిందా? ఇదేమన్నా ఇటుకలతో ఇల్లు కట్టి సంపాదించుకున్న డబ్బా దాచిపెట్టుకుని సంతోషాన్ని మూట కట్టుకోవడానికి? పాపాన్ని మూట కట్టుకుని తీసుకున్న డబ్బు, వీటిని ముట్టుకున్నా కూడా మనకి పుట్టగతులుండవయ్యా. నేను కావాలని తప్పు చేయలేదు మహేశ్వరి, ఆవేశంలో అలా జరిగిపోయిందంతే. చేసిన పాపాన్ని సమర్థించుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి. నీ ఆవేశం పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొస్తుందా? నీ భయం పారాని పూర్తిగా ఆరకముందే పసుపు కుంకాలకు దూరమైన ఆడపిల్లకి ఐదోతనాన్ని తెచ్చిపెడుతుందా? నువ్విప్పుడు తలదించుకోవడం కాదయ్యా. ఆ రాజశేఖర్ గారు నిన్నా పని చెయ్యమన్నప్పుడే నేను చెయ్యను సార్ అని తలెత్తుకొని చెప్పుంటే నేను 4 ఇళ్లల పాచి పని చేసైనా నిన్ను పిల్లల్ని పోషించుకునేదాన్ని. ఇప్పుడు చూడు, నువ్వు చేసిన దారుణం ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చిందో. మన బ్రతుకుల్ని మా అమ్మోళ్ళింటి దాకా తీసుకొచ్చింది. పిల్లలు చదువుకోవడానికి బడి లేకుండా చేసింది. ఆడపిల్ల పెళ్ళయ్యాక పండక్కో పబ్బానికో పుట్టింటికి రావాలి కాని ఇలా పారిపై దాక్కోడానికి కాదయ్యా. ఇప్పటికే నేను చేసిన పాపానికి నా గుండె దహిస్తుంది. నువ్వేం చేయమంటావో చెప్పు, అదే చేస్తాను. రాజశేఖర్ గారికి డబ్బులు తిరిగిచ్చేసేయ్. నువ్వు చేసిన పాపం ఎలాగూ పోదు. పోలీసులకు నిజం చెప్పి లొంగిపో. కొంచెమైనా ప్రాయశ్చిత్తం ఉంటుంది. నువ్వు చేసిన పాపం మన పిల్లలకు తగలకుండా ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే మహేశ్వరి, అదే చేస్తాను.